This is a Teja News television broadcast. వడగుంద మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ మరియు జనసేన నాయకులకు అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వడగుంద డణాపురం రోడ్డు వడగుంద మండల వాసులకి అందరికీ ఒక కళ. అది గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రోడ్డు లేక అనేకమైనటువంటి ఇక్కడ నిరసనలు, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడి పోరాడిన రోజులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో దీన్ని శాంక్షన్ చేసి నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. మరి కేవలం కమిషన్ల కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఈ రోడ్డును పని మొదలుపెట్టి మిషన్లు ఎత్తుకుపోయినటువంటి సందర్భాలు కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన తక్షణమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ ఫస్ట్ గుంతలు ఉన్నటువంటి దాన్ని గుంతలు ముట్టడం, మాట ఇచ్చిన ప్రకారం చేయడం జరిగింది మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ దశలో పోతా ఉంది? ఈరోజు పైన ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ద్వారా ఈరోజు సహకారంతో ఈరోజు అభివృద్ధి దిశలో ఈరోజు అమరావతి అయితేనే అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు యువ నాయకుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా, విద్యాశాఖలో మార్పులు కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలు. ఈరోజు దానికి పిల్లలకి ఇచ్చేటువంటి కిట్లు కూడా జగన్ గారు ఆ రోజు వాళ్ళ బొమ్మలతో చేసుకుంటే దాన్ని కాదు, విద్యలో రాజకీయం వద్దని ఈరోజు కేవలం ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని అలాంటి కొత్త మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆలూరు విషయానికి వస్తే, ఆలూరు అభివృద్ధి అంటే వెనుకబడినటువంటి ఆలూరుని ఈరోజు వైకుంఠం జ్యోతి గారు ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత తక్షణం ఈరోజు ఎన్ని వేల కోట్లు, ఈరోజు లక్షల కోట్లలో తీసుకొస్తున్నారు అభివృద్ధి గురించి ఈరోజు తెలుసు మీకు అందరూ. వాళ్ళు ఫండ్లు తీసుకురావడానికి ప్రతి వారంలో 2 రోజులు విజయవాడలో కేటాయించి ఈ పనుల కోసం ఈరోజు వాళ్ళు తపన పడుతున్నటువంటి విషయాన్ని మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అభివృద్ధి కావాల్సింది మారుమూల ప్రాంతమైనటువంటి వడగుంద ఈరోజు మధ్యలో ఉన్నటువంటి ఈరోజు బళ్ళారి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డుతో కంప్లీట్ చేసి చూపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా వైకుంఠం జ్యోతి గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్డు విషయానికి మీకు అందరికీ తెలుసు, ఈరోజు 12 కోట్లతో ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. 12 కోట్లలో ఎప్పటం వరకు బిఎన్ఆర్ వాళ్ళు అటు సైడ్ నుంచి 13,50,00,000 తీసుకోవడం జరిగింది. అటు సైడ్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని. అదేవిధంగా ఇక్కడ ఈ సర్కిల్ నుంచి ఇక్కడ కాలేజ్ కాడ నుంచి టౌన్ వరకు సీసీ రోడ్డు కూడా వేయమని వాళ్ళు మేము కోరడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి ఇలాంటి అభివృద్ధికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటో చేయడానికి వాళ్ళు ఇప్పుడు ఉరుకులవుతున్నారు. కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందరూ దీన్ని 5 నెలలు కూడా కాలేజ్ ఇన్ఛార్జిగా పదవి తీసుకొని ఈరోజు వైకుంఠం జ్యోతి, అదేవిధంగా వైకుంఠం శివప్రసాద్ గారు వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, సీసీ రోడ్లు కానీ, రహదారులు కానీ, అదేవిధంగా బిల్డింగ్లు కానీ ఏం జరుగుతున్నాయో అన్నీ ఈరోజు పిహెచ్సీలు కానీ ప్రతి విషయాల్లో మీరు అందరూ గమనిస్తున్నారని ఈ విధంగా తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధిలోనే ఉంటుంది తప్ప రాజకీయాలు చేయడానికి లేదు. ఈరోజు ఎన్ని విమర్శలు వేసినా, ఎన్ని వాళ్ళు చేసిన ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరైతే సమర్థులు, ఈ రాష్ట్రానికి నాయకులు ఎవరైతే ఈ తాలూకాకి సమర్థులైనటువంటి దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.